హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో మనకు ముఖ్యంగా ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అలాగే పలు జిల్లాల్లో అయితే కనుక వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే లిస్ట్ అయితే కనుక ఇచ్చిందనమాట. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే తెలుసుకుందాం, దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే కనుక మీకు స్క్రీన్ మీద అయితే కనుక డిస్ప్లే అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో భిన్న వాతావరణం అయితే కనుక నెలకొనింది. పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు అయితే వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా అయితే కనుక భారీగా అయితే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే కనుక కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, అలాగే వడగాల్పులు కూడా వీస్తాయని అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర తమిళనాడు నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇక తూర్పు బీహార్పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, మరట్వాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ఇక కోస్తాంధ్రప్రదేశ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న తెలంగాణపై సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపావరణంలో ఆగ్నేయ మరియు నైరుతి దిశగా గాలి వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగానే ఏపీలో అయితే కనుక ఈ భిన్న వాతావరణం అయితే కనుక నెలకొనింది. అందులో భాగంగా మనకు ఏ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయనేది అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా గురువారం రోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక తెలియజేసిందనమాట. దానికి సంబంధించి సో ఏ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయనేది కూడా అయితే కనుక సో లిస్ట్ అయితే ఇచ్చింది. తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు వచ్చేసి 8 అనమాట. అవి శ్రీకాకుళానికి సంబంధించి ఆముదాల వలస, బుర్జా, విజయనగరానికి సంబంధించి సంతకవిటి, పార్వతీపురం జిల్లాకు సంబంధించి గరుగుబిల్లి, పాలకొండ, సీతానగరం, ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి జీకే వీధి, ఇక పోలవరంకు సంబంధించి గుర్తేడు. ఇక వడగాల్పుల ప్రభావంకు సంబంధించి 17 మండలాలు అయితే ఉన్నాయి. విజయనగరం 9, పార్వతీపురం 4, పోలవరం 2, ఏలూరు 1, ఎన్టీఆర్ 1. సో లిస్ట్ అయితే ఇచ్చిందనమాట. స్క్రీన్ మీద అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో లిస్ట్లో మీ జిల్లాకు సంబంధించి సో ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో ఈ వడగాల్పులు వీస్తాయనేది అయితే కనుక ఇచ్చిందనమాట. సో స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు, రేపు మరియు ఎల్లుండి అయితే కనుక సో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవిస్తాయని, ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపింది. ఇక ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ జిల్లాలు అంటే కనుక ముఖ్యంగా మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ 1-2 ప్లేసుల్లో మాత్రమే వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట. లేదంటే మేఘావృతమైన ఆకాశం ఉంటుంది. సో చల్లటి వాతావరణం అయితే కనుక అక్కడక్కడ నెలకొనే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా పొద్దున సమయము, సాయంత్రం సమయంలో అయితే ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. ఇక ఇవి మనకు లిస్ట్లో ఉండేది. ఇక ఏప్రిల్ 5వ తేదీ నుంచి అయితే కనుక మళ్ళీ మనకు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్.